హాయ్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో సూపర్ అండ్ టేస్టీగా వండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చికెన్ కర్రీని. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. 1 కేజీ చికెన్ ఫ్రెష్‌గా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాక దాంట్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి దాంట్లోనే ఉల్లిపాయలు అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలన్నీ కూడా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం కొద్దిగా, పచ్చిమిర్చిలు కొద్దిగా వేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీంట్లోనే ఆకుపత్త ఒకటి విరుచుకొని వేసుకున్న తర్వాత దాంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నింటిని ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లోనే చికెన్ అనేటిది వేసుకోవాలి. ఇందాక 2 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాకనే చికెన్ వేసుకోవాలండి. ఇలా పీసులన్నీ తీసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసులు వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాక 1 స్పూన్ సగం సాల్ట్ వేసుకొని సరిగ్గా కర్రీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కర్రీ అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. కర్రీ అనేటిది చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికాక ఈ చికెన్ పీసులు అనేటివి చక్కగా మెత్తగా ఉడకనివ్వాలండి. ఇవి ఎంత మెత్తగా ఉడికితే చికెన్ అనేటిది చక్కగా టేస్ట్ అనేది వస్తుంది, ఉప్పు కారం పట్టేసి. ఇలా ఈ చికెన్ ముక్కలన్నింటికి గరం మసాలా ఉంటే గరం మసాలా అయినా సరే, లేదంటే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా అయినా సరే వేసుకొని కొద్దిగా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇలా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.